ఇన్నాళ్ళు బీచ్ అంటే షికార్లు సరదాలు పిల్లలు కుటుంబంతో సేద తీరే ప్రాంతం అయితే ఇకపై బీచ్లంటే బీరు బారు మందు చిందు ఆకతాయిలు అసాంఘిక శక్తుల కోలాహలం అవును మీరు విన్నది నిజమే తాజాగా బీచుల్లో మద్యాన్ని అమ్మడానికి సేవించడానికి ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్ గోవా తరహాలో ఏపీలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ సర్కార్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్న బీచ్లను అసాంఘిక శక్తుల అడ్డాగా మారుస్తూ బీచ్ షాక్స్ పేరుతో మద్యం ప్రవాహానికి చంద్రబాబు సర్కార్ తలుపులు బార్లా తెరిచింది. తాజా మంత్రిమండలి సమావేశంలో అందుకు ఆమోద ముద్ర వేసింది. టీడీపీ మద్యం సిండికేట్ మరింత బరితెగించి దోపిడీకి పాల్పడేలా పచ్చ జెండా ఊపింది. కూటమి సర్కార్ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంతకీ బీచ్ షాక్స్ ఏంటంటే బీచ్లలో చిన్న సైజు బార్లే. వెదురుగాని చెక్కతోగాని కుటీరం ఆకారంలో వాటిని ఏర్పాటు చేస్తారు. వాటిలో మద్యం బీరు ఇతర పానీయాలు ఆహార పదార్థాలు విక్రయిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అవి మినీ బార్లే. పర్యాటక రంగానికి ప్రోత్సాహం ముసుగులో బీచ్లలో మద్యం ప్రవాహానికి చంద్రబాబు ప్రభుత్వం గేట్లు ఎత్తింది. మొదటగా విశాఖపట్నం సూర్యలంక బీచ్లలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు అనుమతినిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బీచ్ షాక్స్ నిర్వహించవచ్చని ప్రకటించింది. అంటే బీచ్లలో రోజంతా మద్యం ఏరులై పారనుందని స్పష్టం చేసింది. చంద్రబాబు సర్కార్ నిర్వాకాలతో రాష్ట్రంలో బీచ్లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారతాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బీచ్లకు ఉదయం సాయంత్రం సమయంలో అధికంగా ప్రజలు వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులతో రద్దీగా ఉంటాయి. ఆ సమయంలోనే బీచ్లలో మినీ బార్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దాంతో ఆకతాయిలు అసాంఘిక శక్తులకు మినీ బార్లు కేంద్ర బిందువుగా మారే అవకాశాలున్నాయి. ఆహ్లాదం ప్రశాంతత కోసం బీచ్కు వచ్చే మహిళలు బాలికలపై వేధింపులకు పాల్పడే ప్రమాదం ఉంది. కూటమి సర్కార్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.